వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత పార్టీకి సజ్జల దూరంగా ఉంటున్నారు. జగన్ చుట్టూ కోటి రెండు విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థించారు. కోటరీ వ్యవహారంతో సజ్జల అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. జగన్ కడప పర్యటనలో సజ్జల రామకృష్ణారెడ్డి కనపడలేదు. విజయవాడ ఇఫ్తార్ విందుకు కూడా సజ్జల హాజరు కాలేదు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత పార్టీకి సజ్జల దూరంగా ఉంటున్నారు. జగన్ చుట్టూ కోటి రెండు విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థించారు. కోటరీ వ్యవహారంతో సజ్జల అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. జగన్ కడప పర్యటనలో సజ్జల రామకృష్ణారెడ్డి కనపడలేదు. విజయవాడ ఇఫ్తార్ విందు కూడా సజ్జల హాజరు కాలేదు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎందుకు ఈ మధ్య సజ్జల అంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు? కారణం ఏంటి? శ్రీదేవి, గత ప్రభుత్వం అంటే వైసీపీ పాలన చేసేటువంటి సందర్భంలో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి పేరే అందరికీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేది. ప్రధానంగా కూడా అప్పట్లో ప్రతిపక్షాలు అయితే మాత్రం సకల శాఖ మంత్రి అంటూ కూడా ఆయనకి కితాబును అయితే వ్యంగ్యంగా కితాబును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ పాలనకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మరి ఏ ఇతరత్ర వ్యవహారాలు కానీ ఏది జరగాలన్నా కూడా అప్పట్లో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే అది ప్రొసీడ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా కూడా ఈ మధ్యకాలంలో ఆయన అయితే సైలెంట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా సెకండ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్లో జగన్ ఉంటే సెకండ్ పొజిషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పక్కన ఏమైనా విజయసాయిరెడ్డి, వీళ్ళు నువ్వా నేనా అన్న పరిస్థితిలో ఉండేది. కానీ ఈ ఒక్కసారిగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి హైప్లోకి వెళ్ళిపోవటం, విజయసాయిరెడ్డి మాత్రం వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే గతంలోనే అంటే గత ప్రభుత్వంలోనే జరిగినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ తర్వాత రీసెంట్గా విజయసాయిరెడ్డి అయితే మాత్రం రిజైన్ చేశారు. రిజైన్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే జగన్ అయితే మాత్రం ఆయన అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం అతని పక్కన ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ చెప్పినటువంటి వార్తలకే మాత్రం ఆయన ప్రభావితం అవుతూ ఉన్నారు. ఆయన ఆ కోటరీ నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీ అనేది మరింతగా ముందడుగు వేయగలిగిన పరిస్థితిలో ఉంటుంది. లేకపోతే మాత్రం పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది అని ఆయన అయితే రిజైన్ చేసేటువంటి క్రమంలో చెప్పాడు. ఆ సందర్భంగా కూడా కోటరీ అదేవిధంగా కూడా ప్రధానమైన వ్యక్తి అన్నటువంటి ఈ పరిస్థితి. అంటే ఆయన కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి అన్నట్లుగానే తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటరీ అనేటువంటి పదాన్ని వాడటం కరెక్ట్ కాదు అన్నట్లుగా కూడా విజయసాయిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా విజయసాయిరెడ్డి అయితే మాత్రం విజయసాయిరెడ్డి పూర్తి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి క్రమం. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రధానంగా ఆయన వైసీపీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా జగన్ పేరుతో నిర్వహిస్తూ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా జగన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ మేరకు ఆయన ఏ విధంగా వాటిని కొనసాగించాలని చెప్పి ఆ విధంగానే జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితులు అయితే కనపట్లేదు. ప్రధానంగా కూడా మొన్న జరిగినటువంటి కడప పర్యటనకి ఈ జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఆ కడప పర్యటనలో కనిపించలేదు. అదేవిధంగా కూడా అప్పుడే పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అయిన పరిస్థితి అయితే కనపడింది. జగన్ మాత్రం ఆయన్ని కొంచెం దూరం పెడుతున్నారు అనేటువంటి ఈ ట్రోలింగ్స్ అయితే నడిచాయి. ఆ తర్వాత నిన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఇఫ్తార్ విందు ఉందో ఆ ఇఫ్తార్ విందు అంటే వైసీపీ పార్టీ నుంచి ముస్లింలందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రధానంగా జగన్తో పాటుగా కూడా ప్రధానమైనటువంటి నాయకులందరూ జగన్తో పాటుగా కూడా ఆ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కానీ ఈ ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఆ ఇఫ్తార్ విందులో కూడా పాల్గొలేదు. దీన్ని బట్టి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది అనే చెప్పాలి. లేదా ఆయనే మాత్రం సజ్జల అయితే మాత్రం ఆయన సైలెంట్ మోడ్లోకి వెళుతున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా కూడా తన కుమారుడి మీద కూడా కేసులు పడినట్టు
రవికృష్ణ, జనరల్ గా సజ్జల ఎప్పటికప్పుడు ఎవరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అయినా సరే ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్లు ఇస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, జగన్ చుట్టూ కోటరన్న వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రమే ఆయన ఈ సైలెంట్ మోడ్లోకి వెళ్లారా, లేకపోతే ఆ వ్యాఖ్యలను పట్టించుకుని ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారా? అంటే ఇక్కడ శ్రీదేవి మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా కూడా జగన్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తూ ఉంటారు. ఆయన జగన్ చెప్పినటువంటి ఏవైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్లోనే ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అటువంటిది విజయసాయిరెడ్డి అయితే మాత్రం ఎప్పుడైతే తన మీద అంటే కోటరీ అదేవిధంగా కూడా ఈయన్ని టార్గెట్ చేస్తూ పిన్ పాయింట్ చేస్తూ ఆరోపణలు ఎప్పుడైతే చేశారో ఆరోపణలు చేసినటువంటి క్రమంలో ఆయన ఊహించింది ఏంటంటే జగనే దీనికి సంబంధించి కౌంటర్ ఇస్తాడు అని అయితే ఆయన ఊహించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ జగన్ ఎటువంటి కౌంటర్ ఇవ్వడంతో ఆయన కొద్దిగా మనస్తాపానికి గురైనట్లుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే మాత్రం భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం పార్టీకి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యక్రమాలకి అది కాకుండా కూడా అధినాయకుడికి వచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో గతంలో కంపల్సరిగా కూడా జగన్తో పాటు ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేవాడు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆయనైతే ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఈయన చేసిన విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సరైనటువంటి కౌంటరు జగన్ ఇస్తారు అని ఆయన అయితే భావించినటువంటి నేపథ్యంలో జగన్ నుంచి ఎటువంటి కౌంటర్ రాకపోవడంతో కూడా కొంత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. అదే కాకుండా కూడా ఆయన కుమారుడి మీద అయితే మాత్రం ప్రజెంట్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి గతంలో వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కేసులు పడేటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సైలెంట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అరెస్టుకి సంబంధించి ప్రధానంగా ప్రతి దాంట్లో ఏ వ్యక్తి అరెస్ట్ అయినా కూడా ఈయన్ని పోసాని మురళీకృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నా అదేవిధంగా కూడా మిగతా వ్యవహారాలు ఎవరిని తీసుకున్నటువంటి వ్యవహారాలు అరెస్ట్కి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళందరూ ఆరోపణలు ప్రధానంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లే తాను ప్రవర్తించాను, సజ్జల ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఇలా మాట్లాడాను అని చెప్పినటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఆయన టార్గెట్ చేశారు. ఆయన మీద కూడా కేసులు, ఆయన కుమారుడి మీద కూడా కేసులు వేసేటువంటి క్రమం ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అయితే మాత్రం తెచ్చుకోగలిగాడు. ఇటువంటి ఈ సందర్భంలో మాత్రం సైలెంట్ గా ఉంటాడని ఆయన భావించాడు. అదే విధంగా కూడా రవికృష్ణ, ఎందుకు అంటే పార్టీలో ఈ సీనియర్ నేతల మధ్య ఇంతగా విభేదాలు తలెత్తడానికి కారణం ఏంటి? ఒకవైపు ఎంపీటీసీలు, కార్పొరేటర్లు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, కూటమి ప్రభుత్వంలోకి చేరిపోతున్నారు. మరోవైపు సీనియర్ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా పార్టీని విడిపోయారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఉండి కూడా ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కాకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా విభేదాలు తలెత్తాయి అనుకోవచ్చా? అంటే కంపల్సరిగా కూడా ఏదైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో నుంచి కూడా గత వైసీపీ పాలనలో ప్రధానంగా కూడా జగన్ అయితే మాత్రం ఎవరితో అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఎవరితో మాట్లాడటం కానీ ఆదేశాలు ఇవ్వటం కానీ చేసేవాడు కాదు. కేవలం ఆయన ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా కూడా ఎవరైతే విజయసాయిరెడ్డి వీళ్ళే ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత క్లాష్ అనేది రావడం జరిగింది. ప్రధానంగా కూడా పొజిషన్ తమదంటే తమది అన్న ధోరణిలోకి వెళ్ళిపోవటం, కొన్ని ఈ సంబంధించి రూమర్లు రావటం, కొన్ని అక్రమాస్తులు కొంతమంది ఈ ఇద్దరిలో ఒకళ్ళు కూడబెట్టారని మరొక వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఎప్పుడైతే కాకినాడ పోర్టుకు సంబంధించి సజ్జకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే యాజమాని ఉన్నారో ఆయన బెదిరించి ఈ పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాలన్నింటినీ కూడా చేజిక్కించుకున్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆయన మీద అయితే మాత్రం పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఈ కారణంగానే ఆయన అయితే మాత్రం పార్టీ వీడారు. పార్టీ వీడి తనకు రాజకీయాల్లో ఉండనని సజ్జల ఈ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఆ సజ్జలకు సంబంధించి ప్రధానంగా కూడా ఆయన ఎటువంటి వ్యవహారం జరిగినా ఎటువంటి నాయకులకు సంబంధించి ప్రధానంగా కూడా అరెస్ట్ చేసి
చేసినటువంటి క్రమంలో ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనే ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో అయితే మాత్రం తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అదేవిధంగా కూడా విజయసాయి రెడ్డి కూడా తన మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో జగన్ కూడా దాని గురించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయబడంతో మనస్తాపానికి గురై ఆయనైతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.